దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కును ఆలకించడానికి సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా నాకు సహాయము ఎవరు చేస్తారు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరైనా నాకు సహాయపడతారా అనే నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక జవాబు అదేమిటంటే ఆ సహాయము దేవుని నుండి లభిస్తుంది. నువ్వు కోరుకునేటువంటి సహాయం అనేది నీకు ఈ లోకంలో ఎవరు చేయలేకపోవచ్చు, కానీ దేవుడే నీకు సహాయం చేయను. మనం ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో కనుక చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనంలో, నన్ను నమ్మి నా మీద ఆధారపడిన వారిని నేను దీవిస్తానంటున్నాడు. కాబట్టి మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ దేవుని నుండే. ఈరోజు నీవు దేనికోసం తాపత్రయపడుతున్నావో, ఏది పొందుకోలేక నిరాశపడుతున్నావో, ఏది కావాలని కోరుకొని పొందుకోలేకపోతున్నావో అది ఇవ్వగలిగింది ఆ దేవుడు మాత్రమే. కనుక ఈ సమయంలో నువ్వు ఏది పొందాలని పొందలేకపోతున్నావో, ఆశించిన దాన్ని పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటే నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక సమాధానం, అది నా నుండి మాత్రమే లభించను. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని మనకు ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభుని వేడుకుందాం. ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యములో ఉన్నటువంటి మర్మాలను మాకు ఎరుకపరచమని, ఎవరు సహాయము చేసేవారు లేక నిరీక్షణతో నిరాశతో కృంగి కృషించిపోతున్నటువంటి నాలాంటి వారికి నీవు మాత్రమే సహాయము చేయగలవు అని విశ్వాసముతో నమ్మకముతో నీ సన్నిధికి వచ్చి ఉండగా ఈ యొక్క వాక్యమును ఆలకించడానికి, ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకోవటానికి కావలసినటువంటి నీ కృప అనుగ్రహాలను మా అందరికీ దయచేయమని, మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మా అందరికీ దయచేయమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహాయము ఎక్కడి నుంచి లభిస్తోంది, ఎవరు నాకు సహాయపడతారు? కృంగిపోతున్నటువంటి సమయంలో, కృషించిపోతున్నటువంటి సమయంలో, అప్పుల భారముతో, సమస్యలతో, వేదనలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు నాకు సహాయపడతారు? నిరాశతో ఉన్నావా? నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నావా? కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నావా? అయితే నీకు ఒక మాట, అదేమిటంటే దేవుడే నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తున్నట్లయితే మొట్టమొదటిగా ఎక్కడి నుండి నాకు సహాయం లభిస్తుంది అని భావించినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, 121వ కీర్తన కనుక మనం చూస్తున్నట్లయితే 121వ కీర్తన 1వ వచనంలో, నేను కొండల వైపు చూస్తూ ఉన్నాను, నాకు ఎచ్చట నుండి సహాయం లభించను. ఎక్కడి నుండి నాకు సహాయం లభించను? ఒక అవసరత కోసం ఒక 100 రూపాయలు నువ్వు కావాలని కోరుకున్నప్పుడు ఎవరు ఇస్తారని చెప్పి వారి వైపు వీరి వైపు చూస్తూ ఉన్నామేమో, వారి ఇంటికి వీరి ఇంటికి వెళుతున్నామేమో, కేవలం ఒక 100 రూపాయల కొరకు, 1000 రూపాయల కొరకు, 1,00,000 రూపాయల కొరకు. కానీ నీకు ఎలాంటి సహాయం పొందుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉండి ఉన్నావేమో. ఎక్కడి నుండి సహాయం లభిస్తుందంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, 121వ కీర్తన 2వ వచనంలో, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని నుండి మాత్రమే నీకు సహాయం లభించను. ఎక్కడి నుండి నీకు సహాయం వస్తుందంటే ఆ దేవుని నుండే. నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు, ఎవరి వద్దకో కాదు, ఎవరినో కాదు, నువ్వు అడగవలసింది ఆ దేవుడు మాత్రమే. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 3, 5, 7 వచనాలు మనం గమనిస్తూ ఉన్నాం. నీవు నరుల మీద ఆధారపడవద్దు, ఆ నరుడు నీలాంటి వాడే. నరుల మీద ఆధారపడేవారు శాపగ్రస్తుడని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. ఎక్కడి నుండి సహాయం వస్తుందంటే ఎవరైతే నీకు జీవమనిచ్చారో, ఎవరైతే నిన్ను నడిపిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారో వారి నుండి మాత్రమే నీకు సహాయం లభిస్తుంది. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని నుండి మాత్రమే సహాయం లభిస్తుందని చెప్పి మనం నమ్మగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, 121వ కీర్తన 5వ వచనంలో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట, అతడు నిన్ను కాపాడును. ఆ ప్రభువుని నిత్యము నిన్ను కాపాడుతూ ఉండను. ఆయన నీకు నీడగా ఉండను.
ఆయన నీ కుడి ప్రక్కనే ఉండి నిన్ను కాపాడుతూ ఉండను. ఆయన నీకు కుడి ప్రక్కనే ఉండి నిన్ను రక్షిస్తూ ఉండను. కనుక జీవమనిచ్చినటువంటి దేవుడు, నడిపిస్తున్నటువంటి దేవుడు, పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నీ కుడి పక్కనే ఉండి నేను నీ రక్షిస్తాను అంటున్నాడు. ఎవరైతే నిరాశ నిస్పృహలతో కొట్టుకులాడుతూ ఉన్నారో అలాంటి వారితో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట, నేను నీకు కుడి పక్కన ఉండి నేను నిన్ను రక్షిస్తాను అని ప్రభు దేవుడు అంటున్నాడు. అదేవిధంగా 121వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, సకల ఆపదల నుండి అతడు నిన్ను కాపాడును, అతడు నిన్ను సురక్షితముగా ఉంచును. ఎవరు నన్ను కాపాడేదంటే, ఎవరు నాకు సహాయపడేదంటే ఆ దేవుడే, ఆ ప్రభువే. కనుక ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది, ఎవరు నన్ను కాపాడుతారు, ఎవరు నాకు సహాయపడతారు, ఎవరు నాతో మాట్లాడతారు. నీ తోటివారు నిన్ను వదిలిపెట్టి వెళుతూ ఉన్నారు. నీ తోటివారు నీతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. నీ తోటివారు నీ సంతకి రావటానికి ఇష్టపడటం లేదు. నిన్ను చూస్తేనే పారిపోతున్నారు, ఎక్కడ అడుగుతావో, ఎక్కడ సహాయం కోరుతావో అని. కానీ దేవుడు అంటున్నాడు, నీకు సహాయపడేది నేనే, నిన్ను రక్షించేది నేనే, నిన్ను కాపాడేది నేనే. ఎవరైతే నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వారితో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి ప్రభు దేవుడు మనకి నీకు ఈరోజు ఒక అభయాన్ని ఇస్తున్నటువంటి దేవుడు. అందుకే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి మనం. రెండవదిగా చూసినట్లయితే, ప్రభువా నీవు నాకు సహాయము చేయము. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నావేమో, నువ్వు వెళ్ళవలసింది తోటి వారి దగ్గరికి కాదు, నీవు వెళ్ళవలసింది ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభుని అడగాలి, ప్రభువా నీవు నాకు సహాయము చేయము. అడుగుడు మీరు పొందుకుంటారు, అడుగుడు మీకు ఇవ్వబడును అని చెప్పి ప్రభు అంటున్నాడు. కనుక సహాయము చేయగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడగగలగాలి. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ కననీయ స్త్రీ ప్రభు యొక్క పాదములపై పడి ఆమె అడుగుతూ ఉంది, అయ్యా నాకు సహాయం చెయ్యి. ప్రభు పాదములపై పడి అడుగుతున్నటువంటి మాట, నాకు సహాయం చెయ్యి. ఇదిగో నా బిడ్డ దైవ పట్టి ఉన్నది, ఆమెకు ఆ విడుదలను ఇవ్వు అని చెప్పి సహాయము చేయమని అడుగుతుంది తన మనుమరాల కోసం. అదేవిధంగా మనం కూడా అడగాలి ప్రభువుని, ప్రభువా నీవు నాకు సహాయము చెయ్యి. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఇవ్వగలిగిన దేవుడు, ఎప్పుడైతే నువ్వు ప్రాధేయపడతావో వినగలిగినటువంటి దేవుడు, ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో ఆలకించగలిగినటువంటి దేవుడే ఉండి ఉన్నాడు. అందుకే కీర్తన 10వ కీర్తన 14వ వచనం ఈ విధంగా తెలియచేస్తుంది, నీవు అన్నియు గమనింతువు, నీవు అన్నియు చూసేదవు. ఆకాశముల పరలోకము నుండి భూమి వైపు చూస్తున్నప్పుడు దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు అన్నిటిని కూడా గమనించెదవు, నరుల బాధలను విచారములను తెలుసుకొందవు. నరులు పొందుతున్నటువంటి బాధలు, ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి బాధ, నేను పొందుతున్నటువంటి విచారం, నా కన్నుల నుండి కారుతున్నటువంటి కన్నీరు, నాలో ఉన్న దుఃఖం అన్నిటిని గమనించగలిగిన చూడగలిగిన దేవుడిపై ఉండి ఉన్నావు. కనుక ప్రభా ఇదిగో మాలాంటి వారికి సహాయము చేయగలిగిన దేవుడు నీవు. కనుక దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది, అన్ని చూస్తున్నటువంటి దేవుడు, అన్ని గమనిస్తున్నటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీ కుడి పక్కనే ఉండి నిన్ను చూస్తున్నటువంటి దేవుడే ఉండి ఉన్నాడు. అందుకే పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఈ భూమి వైపు చూసినప్పుడు భూమి మీద ఉన్న వారందరూ కూడా దుష్టులైపోయారు అని దేవుని యొక్క వాక్యం పలుకుతూ ఉంది. ఆ విధంగా చూస్తున్నప్పుడు ఒక నోవా మాత్రమే దేవునికి కనిపిస్తూ ఉన్నాడు, నోవా నీతిమంతుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఆ ప్రభు దేవుడి లోకము వైపు చూసినప్పుడు, లోకములో ఉన్న వారి వైపు చూసినప్పుడు నోవా వలె నేను నీతిమంతుడిగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొర్నేలు వలె భక్తివంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక నీవు నీతిమంతుడిగా భక్తివంతుడిగా ఉండి ఉన్నట్లయితే దేవుని యొక్క సహాయాన్ని నీవు పొందుకోగలవు. అందుకే దేవుని సన్నిధిలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను గొంతెత్తి నీకు మొరపెట్టుతూ ఉన్నాను. 28వ కీర్తన 2వ వచనం మనం గమనించినట్లయితే, నేను నీకు గొంతెత్తి మొరపెడుతూ ఉన్నాను, నీ సహాయము కొరకు నేను అర్థించుచున్నాను, నా వేడుకోలను ఆలకింపము. ఈనాడు ఎవరైతే వేదనలో, బాధలో, కష్టములో, సమస్యలో, కన్నీటిలో, దుఃఖముతో ఉండి ఉన్నారో వారు చేస్తుంది ప్రార్థన, వారు చేసేటువంటి ప్రార్థన ఇది. ఏమంటున్నారంటే, నేను గొంతెత్తి నీకు మొరపెడుతూ ఉన్నాను, నీ సహాయము కొరకు నేను అర్థించుచున్నాను, నీవు నా వేడుకోలను ఆలకించము. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభుని అడుగుతూ ఉన్నాం, నా వేడుకలను ఆలకించు అని. మరి ప్రభు ఆలకించగలడా? నీ వేడుకలను ఆలకిస్తాడా? నీ ప్రార్థన వింటాడా? నీకు సమాధానం ఇస్తాడా? నీకు సహాయం చేస్తాడా?
అని చెప్పి ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తోంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో నీవు ప్రార్థన చేసి ముగియక ముందే దేవుడు నీ వేడుకోలును ఆలకించును. కనుక నీ వేడుకోలును ఆలకించగలిగినటువంటి దేవుడే ఉండి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన అడగాలి, ప్రభువా నీవు నన్ను రక్షింపము, నీవు నన్ను రక్షింపమని ఎప్పుడైతే నువ్వు ప్రభుని అడుగుతావో ఆ ప్రభు దేవుడు నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడై ఉండి ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే నీటి మీద నడుస్తున్నటువంటి పేతురు నీటిలో మునిగిపోతున్నటువంటి సమయంలో దేవుడిని అడుగుతూ ఉన్నాడు, దేవా నన్ను రక్షింపము. దేవుని వైపు చూసినటువంటి యేసు వైపు చూసినటువంటి పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు, కానీ నీటి వైపు చూసినటువంటి పేతురు నీటిలో మునిగిపోతూ ఉన్నాడు. నేను కూడా ప్రభు వైపు చూసినప్పుడు నీవు చేసే ప్రతి కార్యము కూడా దీవించబడుతుంది, వర్ధిల్లబడుతుంది. కానీ నువ్వు ప్రభుని వదిలిపెట్టి ఈ లోకము వైపు చూసినప్పుడు, ప్రభు వైపు కాకుండా నీ వైపు నువ్వు చూసుకున్నప్పుడు, నేను ఈ కార్యము చేయగలను అని భావించినప్పుడు నీవు పడిపోతున్నటువంటి స్థితిలో ఉంటావు. కనుక ఇదిగో ప్రభుని అడుగుదాం, ప్రభువా నీవు నన్ను రక్షించు అని చెప్పి పేతురుని వలె. అదేవిధంగా కీర్తన 13వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు నీవు నన్ను ఎంతకాలము విస్మరించెదవు, ఎంతకాలము నీ దివ్య ముఖమును నా నుండి దాచుకొందవు, ఎంతకాలము దాచుకుంటావయ్యా, ఎంతకాలము నాకు కనిపించకుండా ఉంటావయ్యా అంటే ప్రభు అంటాడు. ప్రభు పలికేది ఒకే ఒక్క మాట, ఎందుకు నేను నీకు కనిపించలేదు అంటే ప్రభు అంటాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పలుకుతున్నటువంటి మాట, నీకు నాకు పాపం అడ్డుగా ఉండి ఉన్నది, నేను నిన్ను రక్షించలేనటువంటి దుర్బలను కాదు, నీకు నాకు పాపము అడ్డుగా ఉన్నది, నేను నిన్ను దీవించటానికి నా చేయి కురచగా లేదు, కానీ పాపం అడ్డుగా ఉన్నది అంటున్నాడు. పాపం అడ్డుగా ఉన్నది కనుకనే నీవు ఆయన సన్నిధికి రాలేకపోతూ ఉన్నావు. పాపం అడ్డుగా ఉన్నది కనుకనే నీవు చేతులెత్తి ప్రార్థించినా నేను నీ ప్రార్థనను ఆలకించనని చెప్పి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. కనుక ఎంతకాలం ఆయన మన నుంచి దాగి ఉంటాడు అంటే నీలో నాలో పాపం ఉన్నంత వరకు. ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని మన్నింపును పొంది పశ్చాత్తాపడతావో అప్పుడు ప్రభుదేవుడు నిన్ను నన్ను దీవించగలిగినటువంటి దేవుడే ఉండి ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, నేను నిన్ను ఒక క్షణకాలము విస్మరించితిని, అప్పుడు నువ్వు పాపములో పడిపోతివి, కానీ ఇప్పుడు నేను నిన్ను దీవించదను, నా కరుణను నీ మీద కుమ్మరించదనని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు నన్ను పిలిస్తే నేను నీకు జవాబు ఇస్తాను అని చెప్పి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ద్వారా ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ఆ ప్రభుని అడుగుదాం, అయా ప్రభువా నన్ను రక్షించు. నాలుగవదిగా చూసినట్లయితే ఆ ప్రభుని అడుగుదాం, ప్రభువా నీవు నా మీద దయ చూపు, సహాయము చేయము, రక్షింపుము, నా మీద దయ చూపుము. కనుక దయ చూపమని ప్రభువుని వేడుకుందాం, కరుణ చూపమని ప్రభువుని వేడుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం మనం చూసినట్లయితే గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారా నజరేతు యేసయ్యా నా మీద దయ చూపు, నన్ను కరుణించు, నన్ను కనికరించు అని చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే ఆ స్త్రీ అంటుంది, దావీదు కుమారా నా మీద దయ చూపు. ఈరోజు ప్రభుని అడుగుదామా, ప్రభువా నా మీద దయ చూపయ్యా, నన్ను కరుణించాయా, నన్ను కనికరించు ప్రభువా, నేను ఉన్నటువంటి స్థితి, నేను పడుతున్నటువంటి వేదన, నేను కారుస్తున్నటువంటి కన్నీరు, పొందుకోలేనటువంటి జీవితం, కృషించిపోతున్నటువంటి జీవితం, ప్రభువా నా మీద కరుణించు, నన్ను కనికరించు, నన్ను దీవించు అని చెప్పి ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడినట్లయితే ఆ ప్రభు ఎలాంటి వాడు అంటే 5వదిగా చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఆపదలలో ఆదుకునేటువంటి ప్రభు. నిజంగా ప్రభు ఆదుకుంటాడా? దేవుని యొక్క వాక్యం అంటుంది 91వ కీర్తన 14వ వచనం మనం చూసినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను రక్షించదను,
నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడితేను. ఎవరైతే ఆయన అంగీకరిస్తూ ఉన్నారో వారందరిని కూడా నేను కాపాడుతానంటున్నాడు. అంతేకాదు, వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఇంకొక మాట అంటున్నాడు, వారి ఆపదల్లో ఉన్నప్పుడు నేను ఆదుకుందును. వారిని విపత్తుల నుండి కాపాడి నేను వారిని రక్షించేదను. ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి దేవుడు కనుక నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో ప్రభు వైపు తిరుగు, ప్రభుని అడుగు, ప్రభువా నేను ఆపదలో ఉన్నాను, నన్ను ఆదుకో అని చెప్పి ప్రభు సన్నిధిలో మొరపెట్టినట్లయితే, అడిగినట్లయితే ప్రభు దేవుడు నిన్ను ఆదుకోగలిగినటువంటి దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు దేవుడు అంటున్నాడు, నీవు భయపడకము, నీవు భయపడవద్దు, నేను నిన్ను ఆదుకొందును, నేను నిన్ను ఆదుకుంటానని చెప్పి నేను నీకు ఎరుకపరుస్తూ ఉన్నాను. నీ ఆపదలలో నేను ఆదుకుంటానని పలుకుతున్నటువంటి దేవుడు. అదేవిధంగా 50వ కీర్తన 15వ వచనం మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు మీ ఆపదలలో నాకు మొరపెట్టుడు, నేను మీ ఇక్కట్లను తొలగించెదను. మీరు ఆపదలలో నాకు మొరపెట్టినట్లయితే నేను మీ ఇక్కట్లను తొలగించెదను అంటున్నాడు. ఆపదల్లో ఆదుకుంటానని అభయమిస్తున్నటువంటి దేవుడు. ఈనాడు నీతో ఎంతోమంది పలుకుతూ ఉన్నారు, అవసరమైనప్పుడు నా దగ్గరికి రా అంటున్నారు, అవసరమైనప్పుడు నాకు చెప్పు, నేను సహాయపడతాను, ఆదుకుంటానని చెప్తున్నారే కానీ ఆదుకునేవారు ఎవరు కూడా కంటికి కానరానటువంటి పరిస్థితుల్లో ఆదుకునేది ప్రభు దేవుడని గుర్తించినట్లయితే, ఆ ప్రభుకు మొరపెట్టినట్లయితే ఆదుకోగలిగినటువంటి దేవుడే ఉండి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. దానియేలు గ్రంథం 13వ అధ్యాయము 42వ వచనంలో సూసన్న ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయా నా మీద నేరము మోపబడి ఉంది, నాకు ఉరిశిక్ష విధించబడింది, నేను ఎలాంటి పాపము చేయలేదు. ఆకాశము వైపు కనులెత్తి చూసి చూస్తున్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి మొరపెడుతుంది. ఆ ప్రార్థనని దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆపదల్లో ఉన్న వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరని ఆలకిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అంటుంది, దానియేలు గ్రంథం 13వ అధ్యాయము 43వ వచనంలో ఆమె చేసినటువంటి ప్రార్థన, ఆమె మొరను దేవుడు ఆలకించాడు, వెంటనే సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆమె అంటుంది, ఇదిగో నా భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, నా తోటి వారు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కానీ నా మీద నేరము మోపబడి ఉరిశిక్ష అమలు పరచబోతున్నటువంటి సమయంలో ఎవరు కూడా నన్ను ఆదుకోవటం లేదు. నీవు కూడా నన్ను ఆదుకోవా? నీవు నన్ను వదిలిపెట్టావా? ఏ పాపము చేయనటువంటి దాన్ని నేనని చెప్పి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెను ఆలకిస్తూ ఉన్నాడు. వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 44వ వచనం చూస్తున్నట్లయితే దేవుడు దానియేలుని ప్రేరేపించి దానియేలు ద్వారా మాట్లాడెను, ఆమెను కాపాడెను, ఆమెను రక్షించెను. ఉరి నుండి కాపాడినటువంటి దేవుడు, శిక్ష నుండి కాపాడినటువంటి దేవుడు మన దేవుడు, ఆపదలలో ఆదుకునేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిందే 6వదిగా ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను ఆదుకోగలడు అనే నమ్మకం కనుక కలిగి ఉన్నట్లయితే తప్పక ఆదుకోగలిగినటువంటి దేవుడు. 118వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు, నరులను నమ్ముట కంటే ప్రభు సన్నిధికి వెళ్ళటం మేలు, రాజులను నమ్మటము కంటే, నీకున్నటువంటి ఆస్తిపాస్తులను నమ్మటము కంటే దేవుని ఆశ్రయించటం మేలు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. 20వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే, కొందరు రథములను నమ్ముదరు, మరికొందరు రాజులను నమ్ముదరు, నేను మాత్రము నా దేవుడైనటువంటి ప్రభువును నమ్మేదను. కనుక నువ్వు ఎవరిని నమ్మాలి అంటే ప్రభువును మాత్రమే నమ్మాలి అంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుని నమ్మము, దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయగలడని నువ్వు మనస్ఫూర్తిగా దేవుని నమ్మినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అంటుంది, అవరోధములుగా ఉన్న పెద్ద పెద్ద వాటిని కూడా దేవుడు తేలికపరచును అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. నీ సమస్య ఎలాంటిదైనా, ఎంత పెద్ద సమస్యనైనా దానిని తేలికపరచగలిగినటువంటి దేవుడు నీకు ఉండి ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం అంటుంది, నన్ను నమ్మి నా మీద ఆధారపడినట్లయితే నేను మిమ్మలను దీవిస్తాను అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. కనుక నీవు దీవించబడాలి అంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మకలగాలి,
ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు నీ పట్ల కార్యము చేయగలడు. అదేవిధంగా నమ్మినటువంటి దేవుడు నీకు సహాయపడినప్పుడు నీవు కూడా ఇతరులకు సహాయపడే వారిగా ఉండాలి. 7వదిగా మనం చూసినట్లయితే నీకు అధికముగా ఇవ్వగలిగినటువంటి దేవుడు. నీకు ఎంతగా దేవుడు ఇస్తున్నాడంటే నీవు కోరుకున్న దానికన్నా, నీవు అడిగిన దానికన్నా అధికముగా ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే మనము కోరుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు అధికముగా ఇవ్వగలిగినటువంటి దేవుడు. నీవు నీ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, ప్రాధేయపడినప్పుడు ఆయన నీవు కోరుకున్న దానికన్నా అధికముగా ఇవ్వగలిగినటువంటి దేవుడే ఉన్నాడు. ఏ విధంగా అంటే నీవు నేలలో విత్తనము నాటినప్పుడు అది 30 వంతలుగా, 60 వంతలుగా, 100 వంతలుగా ఏ విధంగా ఫలిస్తుందో అదే విధంగా నీ జీవితంలో కూడా నువ్వు ఫలించేటువంటి వ్యక్తిగా, 100 అంతల దీవెనను పొందుకునేటువంటి వ్యక్తిగా ఆ దేవుడు నీకు అధికముగా ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి ఆ దేవుడు ఆ విధంగా ఇచ్చినప్పుడు 8వదిగా మనం చూసినట్లయితే నీవు పొందుకున్న దానిని బట్టి ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి స్థితిలో నీవు ఉండాలి. నీవు ఏదైతే పొందుకుంటున్నావో దానిని ఇతరులకు ఇవ్వగలగాలి. కేవలం డబ్బు మాత్రమే కాదు, నీవు దేవునిలో ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పొందుకున్నటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలను బట్టి నువ్వు కూడా ఇతరులకు సహాయపడే వారిగా, ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే పొరుగువానికి సత్వరమే సాయము చేయి కలవేని చేసి పెట్టుము. ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు, సహాయము కోరినప్పుడు వారికి నువ్వు సహాయపడేటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు పొందుకున్నది నీ కేవలం నీ స్వార్థము కోసము మాత్రమే కాక ఇతరులకు పంచగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అందుకే శీరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం అంటుంది, తోడివారు అక్కరలో ఉన్నప్పుడు అతనికి సహాయము చేయము. తోడివారు నిన్ను అడిగినప్పుడు వారికి సహాయము చేయము. తోడివారు నీకు ప్రార్థన కావాలని కోరినప్పుడు, ప్రార్థన సహాయాన్ని కోరినప్పుడు వారి కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఈరోజు ఈ యొక్క వాక్యము వింటున్నటువంటి నీతో నాతో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీకు ఏమి కావాలి? గుడ్డివాడిని అడుగుతూ ఉన్నాడు, నీకేమి కావాలి? అదేవిధంగా ఎవరైతే దావీదు కుమారా నజరేతు యేసయ్యా నన్ను కాపాడని చెప్పి ప్రాధేయపడ్డారో ఆ వ్యక్తితో అడుగుతున్నాడు, నీకేమి కావాలి? ఈరోజు ఈ యొక్క దివ్యవాణి టీవీలో దివ్య వాక్కు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నిన్ను అడుగుతూ ఉన్నాడు ప్రభు దేవుడు, నీకు ఏమి కావాలి? ఏమి కావాలి? ఏమి కావాలని కోరుకుంటున్నావు? ఏమి కావాలని అడగబోతున్నావు? ఏమి కావాలని దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు? గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా నాకు చూపు కావాలి. ఈరోజు నువ్వు ఏమి అడుగుతావు? ఆ దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీకేమి కావాలి? నీవు అడిగిన దానిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. మరి నువ్వు అడగటానికి సిద్ధపడుతున్నావా? నువ్వు కావాలని కోరుకుంటున్నావా? అయితే అడుగు, ఆ దేవుణ్ణి అడుగు. నీవు నమ్మకంతో, విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు నీ ప్రార్థనని ఆలకించి నువ్వు అడిగిన దానిని 30 వంతలు, 60 వంతలు కన్నా 100 అంతల దీవెనతో, ఆశీర్వాదములతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. కనుక ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభా దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాం. ఎవరెవరు ఎలాంటి సహాయం కొరకు నీ సన్నిధికి వస్తూ ఉన్నారో, ఎలాంటి సహాయం కొరకు నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో, వేడుకుంటూ ఉన్నారో, అలాంటి వారందరి యొక్క ప్రార్థనలను ఆలకించి, కరుణించి, దీవించి వారందరినీ కూడా 100 అంతల దీవెనలను ప్రసాదించమని అమ్మ తల్లి మరియమాత మా అందరి కొరకై నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ తల్లాడండి. అందరికీ ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి మనందరినీ కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.